నమస్తే, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీరునండి. ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా మన పత్తి పంటలో ఇప్పుడు సెకండ్ స్ప్రేగా మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాం అనమాట. ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనము పత్తి నాటిన 25 రోజుల దశప్పుడు మనము స్ప్రే చేయడం జరిగింది. కరెక్ట్గా 15 రోజులైంది మనం ఫస్ట్ స్ప్రే చేసి, 15 రోజులు దాటింది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో సెకండ్ స్ప్రేగా చేస్తూ ఉన్నాము. ఈ రోజు డేట్ చూసుకుంటే కనుక జూన్ 26వ తారీఖు అనమాట. మనం ఇప్పుడు పత్తి పంట చూసుకుంటే కనుక 40 రోజుల దశ అయితే కావస్తా ఉంది. జూన్ 10వ తారీఖున మనం మొదటి స్ప్రే చేశాము. అదేవిధంగా మనం ఇప్పుడు జూన్ 26వ తారీఖున రెండో స్ప్రేగా చేస్తాను. దరిదాపులుగా 15 రోజులు అయితే దాటింది అనమాట. అయితే దీంట్లో సెకండ్ స్ప్రేగా ఏ మందులు చేస్తానని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. అదేవిధంగా మనకు ఇంకో పంట ఉంది కదా, మనం మే 25వ తారీఖున ప్లాంటేషన్ చేశాము. అది మనకు 30 రోజుల దశ అయితే కావస్తుంది. దాంట్లో ఫస్ట్ స్ప్రే కూడా మందులు అయితే స్ప్రే చేస్తా ఉన్నాను. ఈ రెండిట్లో ఏ మందులు స్ప్రే చేస్తానని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా పూర్తిగా చివరి దాకా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నక్షత్రం ఇది మనకు 40 రోజుల దశ అయితే కావస్తుంది. ఇంకో పొలం మీకు వీడియో పైన డిస్ప్లే పైన చేస్తాను, వీడియో చూడండి. అది మనకు 30 రోజుల దశ కావస్తుంది. ఇది మనకు 40 రోజుల దశ అయితే కావస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ స్ప్రే చేస్తా ఉన్నాను. దీంట్లో సెకండ్ స్ప్రేగా మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను అనమాట. అయితే మనకు దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైక్ అనే మందుని ఒక 15 రోజుల క్రితం స్ప్రే చేయడం జరిగింది. అది స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. దాని గురించి కూడా పూర్తిగా పంట కూడా చూపిస్తాను మీకు. చాలా మంచి ఫలితాలు రావడం అయితే జరిగింది అనమాట. మొక్క బ్రాంచెస్ కానీ, మనకు మొక్క మెత్తదనం కానీ, అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చి కీటకాలు కూడా పూర్తిగా నివారించడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చు, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు మేజర్గా చాలా మంది రైతులు మొదటి స్ప్రే అయితే చేస్తున్నారు. కాబట్టి మొదటి స్ప్రేగా చేసుకోవాలని చెప్పి అనుకుంటే జేటీ అగ్రిటెక్ లోనే మనకు జేటీ స్టార్ అని చెప్పి కొత్త మందు లాంచ్ చేయడం జరిగింది. అదైతే స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పంట మనం స్ప్రే చేసేటప్పుడు ఆ మందు అనేది మనకు రాలేదు కాబట్టి లైక్ అనే మందును ఫస్ట్ స్ప్రేగా చేసాం మనం. ఇప్పుడు మనం జేటీ స్టార్ అనే మందుని సెకండ్ స్ప్రేగా అయితే చేస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఒకవేళ లైక్ స్ప్రే చేసిన వాళ్ళు ఫస్ట్ స్ప్రే చేస్తే సెకండ్ స్ప్రేలో జేటీ స్టార్ అయితే స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేలో మనం జేటీ స్టార్ చేసిన వాళ్ళు తర్వాత లైక్ అనేది స్ప్రేయింగ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మొక్క మంచి గ్రోత్ రావడానికి, మంచి హెల్దీగా పెరగడానికి, సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా మనము ఎరువులు ఏ వేసుకోవాలని చెప్పి కూడా మీకు వీడియో తీసి పెట్టాను నేను. ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. మొదటి దఫా ఎరువులు ఏవి పెట్టుకోవాలని చెప్పేసి, ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసిన కాబట్టి ఆ వీడియోలు కూడా చూస్తే మీకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది. అయితే మనం పత్తి పంటలు ఎప్పుడు చూసుకుంటే కనుక మనము సెకండ్ స్ప్రేగా మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా మనము మేజర్గా 40 రోజుల దశ కావస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క ఇంకా హైట్ పెరగాల్సి అయితే ఉంది. కొంచెం వర్షాలు లేక చాలా వరకు మొక్క అనేది మనకు ఎదుగుదల అనేది లోపిస్తూ ఉంది. వాటర్ అనేది సరిపోవట్లేదు అనమాట. వర్షం పడితే కనుక ఇంకా మంచిగా వచ్చేది. కాకపోతే సరైన వర్షపాతం లేక, సరైన తేమ శాతం లేక మనకు మొక్క అనేది చాలా వరకు ఎదుగుదల అనేది లోపిస్తూ ఉంది అనమాట. ఇది ప్రధానంగా మనము మన పొలంలో జరిగే సమస్య అనమాట. కాబట్టి సరైన తేమ ఉంటే కనుక ఇప్పటికి ఇంకా మంచి హైట్, మంచిగా మొక్క అయితే వచ్చేదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ మందులు సెకండ్ స్ప్రే చేసే మందులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా మనకు అన్ని రకాల రసం పీల్చి కీటకాలు నివారిస్తుంది. మొక్క మంచి గ్రోత్ అవడానికి కూడా చాలా బెస్ట్ బంద్ అయితే. కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న సమయానికి మనం మొక్కని తీసుకురావాలి. అనుకున్న సమయానికి, పూత సమయానికి మనము దానికి కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా స్ప్రేయింగ్ అయితే ఫాలో అవ్వండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి. ఖచ్చితంగా మనము ఏదైనా సరే పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్ వచ్చేది, మంచి రిజల్ట్ వచ్చే మందులు మాత్రమే చెప్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా నేను స్ప్రే చేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనిపిస్తే మాత్రమే వాడండి అనమాట. ఖచ్చితంగా మనల్ని నమ్మి ఉండే రైతులకు ఎప్పుడైనా సరే మనం 1% కూడా ఎప్పుడు నష్టపరిచే విధానం మన దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మంచి తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసే విధానంగా మనం అయితే ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అదే అనాలిసిస్ నేను పాటిస్తాను. అదేవిధంగా మిమ్మల్ని కూడా, నన్ను ఫాలో అయ్యే రైతులను కూడా ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు మనము మందులు స్ప్రే చేస్తున్న డేట్ చూసుకుంటే కనుక 26 జూన్ 26వ తారీఖు మనం స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాము. కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వారం తర్వాత మీకు ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ కూడా, ఈ మందులు స్ప్రే చేస్తున్న వాటి యొక్క రిజల్ట్ కూడా కంప్లీట్గా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఏదైనా సరే ఖచ్చితంగా పిన్ టు పిన్ మనం స్ప్రే చేసిన తర్వాత చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పి ఎప్పటికప్పుడు మీకు ఖచ్చితంగా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట, రిజల్ట్ వీడియోస్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక తర్వాత ఫర్దర్గా మీరు మందులు స్ప్రే చేసుకోవాలా లేదా అని చెప్పి కూడా ఒక మంచి అవగాహన రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు కూడా మనము అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకి, మొక్క మంచి గ్రోత్ రావడానికి బెస్ట్ మందులు తీసుకొచ్చాను. వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను. అంతకుముందు మన పొలం కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. తర్వాత నేను స్ప్రే చేసే మందుల గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను. చివరి దాకా వీడియో చూడండి, పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పత్తి పంట చూసుకుంటే కనుక ఇది మనకు 40 రోజుల దశ అయితే కావస్తా ఉంది. దీంట్లో మనము ఒక
15 రోజుల క్రితం ఫస్ట్ స్ప్రేగా ఒక స్ప్రే మాత్రమే చేసామన్నమాట. ఇప్పుడు సెకండ్ స్ప్రే దీంట్లో మనం చేస్తా ఉన్నాము. ఇంకో పొలం మనం వెనకాల నుంచి నాటిన పొలంలో మనం ఫస్ట్ స్ప్రే చేస్తా ఉన్నాం. దీంట్లో సెకండ్ స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అయితే దీంట్లో మనం మొదటి స్ప్రే చేసి 15 రోజులు దాటింది కాబట్టి సమస్య అయితే ఎలాంటి సమస్య లేదు. కాకపోతే 15 రోజులు అయింది మనం స్ప్రే చేసి అని చెప్పి ఇప్పుడు సెకండ్ స్ప్రే అయితే చేస్తాం అన్నమాట. అయితే మనం మొదటి స్ప్రే చేసింది దీంట్లో లైక్ అనే మందుని స్ప్రే చేసాము. అది స్ప్రే చేసి 15 రోజులు అయింది. అయితే మొక్క అది స్ప్రే చేసిన తర్వాత మనకు గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్ గా రావడం అయితే జరిగింది అనమాట. బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా బాగా వచ్చాయి మనకు. చూడండి ఒకసారి దగ్గర మనకు బ్రాంచెస్ రావడం జరిగింది. అదేవిధంగా గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకు మొక్క చాలా హెల్దీగా అయితే ఉందన్నమాట మనము. కాబట్టి చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది మనం లైక్ అనే మందుని స్ప్రే చేయడం వల్ల. అదేవిధంగా మనకు 40 రోజుల దశ అయితే కావస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు గోడ అనేది ఇప్పుడెప్పుడే మనకు స్టార్ట్ అవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా మనకు ఇప్పటి నుంచి మనకు పూతనే స్టార్ట్ అవుతుంది 40 రోజుల నుంచి. తర్వాత మనము ఫర్దర్గా ఈ స్ప్రే అయిపోయిన తర్వాత పురుగు మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ గూడ అనేది స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా పురుగు అనేది ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం పురుగుకు సంబంధించిన మందులు కూడా ఇప్పటి నుంచి స్ప్రేయింగ్ అయితే కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక్క స్ప్రే మనము ఈ రసం పీల్చి పురుగుల నివారణ స్ప్రే చేసి తర్వాత మనం పురుగుకి కంపల్సరీగా దీంట్లో కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంది మనం పత్తి పంట ఇప్పుడు చూసుకుంటే కనుక 40 రోజుల దశ పంట ఇది మనకు. దీంట్లో ఇప్పుడు మనం సెకండ్ స్ప్రే అయితే చేస్తున్నాం. లైక్ అయితే చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది మనకు మొదటి స్ప్రేగా. అది అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకి మొక్క గ్రోత్ మంచిగా రావడానికి మనకు బ్రాంచెస్ కూడా చాలా ఎక్సలెంట్ గా రావడం అయితే జరిగింది అనమాట. ఒకసారి చూస్తే మనకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది. స్ప్రే చేసి 15 రోజులైంది. ఎలాంటి సమస్య అనేది ఇప్పటిదాకా మనకు రానియకుండా ఆపింది అనమాట. ఎలాంటి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ జిగి కానీ పేను కానీ ఎలాంటిది రాకున్నట్టుగా మొక్క చాలా హెల్దీగా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకు ఆకులు లేత ఆకులు వెనకాల మనం చూడాల్సి అయితే ఉంటుంది మనకు. ఇక్కడ మనకు రసం పీల్చి కీటకాలు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట మనకు. ఇక్కడ రసం పీల్చి మనకు పూర్తిగా ఆకుని రసం పీల్చి ముడతలాగా వచ్చి డ్యామేజ్ అవడం అయితే జరుగుతూ ఉంటామంట. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఈ రసం పీల్చి కీటకాలను గుర్తించాలని చెప్పి అనుకుంటే లేత ఆకుల అడుగున బాగానే చూస్తే కనుక మనకు అక్కడ ఏదైనా ఉన్నా కూడా కనిపించడానికి అవకాశం అయితే ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తారండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్ప్రే చేస్తున్నాం. అందులో చూసుకుంటే కనుక ఇది మనం ఒక పొలంలో మొదటి స్ప్రే చేస్తున్నాము, ఒక పొలంలో రెండో స్ప్రే అయితే చేస్తున్నాం అన్నట్టు. ఇటు గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. చూడండి, పూర్తిగా చూడండి వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకు జేటీ స్టార్ అనమాట. మనకు జేటీ అగ్రిటెక్లోనే కొత్త ప్రొడక్ట్ ఫస్ట్ స్ప్రేగా లాంచ్ అవడం అయితే జరిగింది. యాక్చువల్గా మనం ఫస్ట్ స్ప్రే మొదటగా పొలంలో చేసేటప్పుడు ఇంకా ఈ మందు అనేది అప్పుడు మనకు మార్కెట్లోకి రాలేదన్నమాట. ఇప్పుడే రీసెంట్గా కొత్తగా లాంచ్ అవడం అయితే జరిగింది. ఇది జేటీ స్టార్ వచ్చేసి చూసుకుంటే కనుక మనకు కాటన్కి స్పెషల్గా నేను చెప్పొచ్చు అనమాట. ఇది మనకు జేటీ అగ్రిటెక్ లైకా ఉంది కదా, అదే కంపెనీ సేమ్ అనమాట. ఇది వచ్చేసి ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే 5 నుంచి 6 పంపులు 20 లీటర్ల పంపులు 5 నుంచి 6 నుంచి చేసుకుంటే కనుక అంటే 100 నుంచి 120 లీటర్ల నీటిలో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పత్తిలో వచ్చే అన్ని రకాల రసం పీల్చి కీటకాలని పూర్తిగా సంహరించడానికి, అంటే పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, నల్లి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ శాతం మొదటి దశలో అటాకింగ్ అయితే చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా సంహరించడానికి, నివారించడానికి, మొక్క మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి, గ్రోత్ బాగా రావడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. మనకి చూసుకుంటే కనుక మొక్క ఎదుగుదల అనేది చాలా బాగా రావడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది. సపరేట్ గా మనం ఏవేవో కాంబినేషన్ లో కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇదే అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకు పనిచేస్తుంది. మొక్క గ్రోత్ కూడా బాగా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం మనం కాంబినేషన్ లో ఇతర మందులు కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బయట మార్కెట్ లో మనకు పచ్చదోమకి, పేనుబంక అని చెప్పేసి, గ్రోత్ అని చెప్పేసి వీటికి విడివిడిగా తీసుకుంటే ఎక్కువ శాతం మనకు బడ్డన ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందుకోసం ఒకటే ప్రొడక్ట్ అన్ని విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనము పత్తిలో మొదటి స్ప్రే అయినా సరే లేకపోతే సెకండ్ స్ప్రే రెండో స్ప్రే అయినా సరే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటి స్ప్రేలో లైకా చేసిన వాళ్ళు సెకండ్ స్ప్రేలో జేటీ స్టార్ చేసుకోండి. ఫస్ట్ స్ప్రే చేయాలనుకున్న రైతులైతే కనుక ఖచ్చితంగా జేటీ స్టార్ చేసిన తర్వాత లైక్ అయితే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు జేటీ అగ్రిటెక్లోది. ఇవి మనకు జేటీ అగ్రిలో ప్రొడక్ట్స్ రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట. చాలా మంది రైతులు వాడిన రైతులకి అయితే తెలుసు. ఇది మనం గత సంవత్సరం కూడా వాడించాం. చాలా మంది రైతులకి చాలా మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి. కాబట్టి దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ మనకు లైకా ఒకటి, జేటీ కాట్ ఒకటి చాలా ఎక్సలెంట్ గా పనిచేసే గత సంవత్సరం స్ప్రే చేసిన రైతులు. కాబట్టి ఈ సంవత్సరం ఇది కొత్తగా జేటీ స్టార్ మనం మొదటి స్ప్రేగా రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి అన్ని రకాల రసం పీల్చి కీటకాలని వరకు మొదటగా మనకు వచ్చేది ఈ పేనుబంక సమస్య ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది చిన్న దశలో. అదేవిధంగా మొక్క ఎదుగుదల కూడా చాలా అవసరం చిన్న దశలో. కాబట్టి ఇలాంటి సమయంలో వీటిని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే.